రాజకీయాలంటేనే ఇప్పుడు వెరీ కాస్ట్లీ. వార్డు నెంబర్ నుంచి ఎమ్మెల్యే దాకా ఏ పోస్ట్ కావాలన్నా ఖర్చుతో కూడుకున్న పని. డబ్బులు దండిగా ఉంటేనే గెలుపు, లేదంటే అంతే సంగతులు. అయితే ఏపీలో ఆ నియోజకవర్గం కూడా అదే కోవకు చెందిన, అక్కడ అంతకు మించి అన్నట్లుగా ఖరీదైన నాయకులు కావాలంట. లేకపోతే ఏ పార్టీ అయినా బరిలో దిగడమే వేస్ట్ అంటున్నారు స్థానిక నేతలు. మొన్నటి ఎన్నికల ఫలితాల వెనుక కూడా అదే మతలబు ఉందంటున్నారు. ఇంతకీ ఆ స్థాయిలో అక్కడ రాజకీయం ఖరీదు ఎందుకైంది? ధర పెరిగిన దర్శి రాజకీయం. అప్పట్లో రాజకీయ నేతలే అభ్యర్థులు. ఇప్పుడు పెరిగిన వలస పారిశ్రామికవేత్తలు. కోట్లుంటేనే పొలిటికల్ హిట్, లేదంటే ఫట్టు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మరి పార్టీ ఏదైనా, పక్షం ఏదైనా డబ్బుంటేనే పాలిటిక్స్ చేయాలి ఇక్కడ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ సమాన బలాలే కలిగున్నా అల్టిమేట్ గా ఇక్కడి రాజకీయాల్ని శాసిస్తోంది మాత్రం మనీయేనని చాటి చెబుతున్నాయి స్థానిక పరిస్థితులు. గత కొన్నేళ్లుగా ఇదే విషయం రుజువవుతూనే ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ హవా కనిపిస్తే దర్శిలో మాత్రం సైకిల్ దూసుకువెళ్లింది. మరి అంతటి పట్టున్న టీడీపీ 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందక్కడ అంటే మాత్రం అంతా క్యాష్ మహిమ బాబు, క్యాష్ మహిమ అంటున్నారు క్యాడర్. ఎన్నికలతో సంబంధం లేకుండా ఇక్కడ ఏ రాజకీయ కార్యక్రమం నిర్వహించినా డబ్బులు వెతజల్లాల్సిందేనట. అలా అయితేనే గొప్ప నాయకుడిగా కీర్తి దక్కుతుంది, లేదంటే నాయకులుగా పనికిరారంటూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారట. దర్శిలో ఈ తరహా రాజకీయం మొదటి నుంచి లేదనే చెప్పాలి. 2004కు ముందు దర్శిలో ఏ పార్టీ నుంచైనా లోకల్ నాయకులే అభ్యర్థులుగా నిలబడేవారు. ఎన్నికల ఖర్చు కూడా మిగిలిన నియోజకవర్గాల తరహాలోనే ఉండేది. అయితే 2004లో సంతనూతలపాడు చీమకుర్తికి చెందిన ప్రముఖ గ్రెనేడ్ వ్యాపారి బూచేపల్లి సుబ్బారెడ్డి ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. 2 ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. అందుకు కోట్ల రూపాయలు కుమ్మరించారన్న ప్రచారం కూడా ఉంది. ఇక అప్పటి నుంచి దర్శి దశ మారిపోయింది. పొలిటికల్ గా ఇక్కడ నిలదొక్కుకోవాలంటే కోటాను కోట్లు కుమ్మరించాల్సిందేనన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సుబ్బారెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరడం, 2009లో కాంగ్రెస్ టికెట్ పై ఆయన కుమారుడు శివప్రసాద్ రెడ్డి పోటీ చేసి గెలవడం, ఇక్కడి పొలిటికల్ దంగల్ ముఖ చిత్రం మారిపోయింది. 2014 నాటికి ఈ ఖర్చు కథ పతాక స్థాయికి చేరుకుంది. వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి సిద్ధా రాఘవరావు ఇద్దరూ పేరున్న గ్రెనేడ్ వ్యాపారులే పోటీ పడ్డారు. ఇంకేముంది, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే డబ్బుల వరద పారిందట. 2014లో ఈ ఇద్దరు అభ్యర్థులు ఒక్కొక్కరు 100 కోట్లకు పైగా ఖర్చు చేశారన్న ప్రచారం ఉంది. అప్పట్లో అత్యంత కాస్ట్లీ ఎన్నికలేవంటే అందరూ దర్శి వైపు చూసే పరిస్థితి. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో గెలిచినా అంతే ఇబ్బంది పడ్డారట సిద్ధా రాఘవరావు. అయితే మంత్రి పదవి దక్కడంతో కాసింత ఒడ్డున పడి సిద్ధా రాఘవరావు ఒకంత తేరుకున్నారు. అయితే దర్శి రాజకీయం మాత్రం భారీ ఖర్చు నుంచి కిందకు దిగలేదు. మంత్రిగా తన హయాంలో 3000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన మంత్రి సిద్ధా నియోజకవర్గం రూపురేఖల్నే మార్చేశారు. కార్యకర్తలకి కూడా దండిగా పనులప్పగించి ఖుషీ చేశారు. ఇప్పటికీ అభివృద్ధి విషయంలో సిద్ధా తర్వాతే ఎవరైనా అనే మాట వినిపిస్తుందక్కడ. అయినా సరే 2019లో సీన్ రివర్స్ అయింది. అప్పుడు రాఘవరావు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడంతో కనిగిరి నుంచి కదిరి బాబురావును తీసుకొచ్చి పోటీకి పెట్టింది టీడీపీ. అయితే ఫ్యాన్ గాలిలో ఆయన ఓడిపోగా వైసీపీ అభ్యర్థిగా మత్తిశెట్టి వేణుగోపాల్ విజయం సాధించారు. అందుకు కారణం మనీ మ్యాటరే అంటున్నారు టీడీపీ క్యాడర్. టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు వైసీపీ అభ్యర్థి మత్తిశెట్టి వేణుగోపాల్ కు ధీటుగా ఖర్చు చేయకపోవడం వల్లే ఓటమి ఎదురైందని విశ్లేషిస్తున్నారు. 2024 వచ్చేసరికి మరోసారి దర్శిలో ఎన్నికల ఖర్చు ఏరులై పారింది. వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఇద్దరే అన్నట్లుగా భారీగా ఖర్చు పెట్టారట. ఇద్దరూ డాక్టర్లే.
ఆర్థికంగా స్థితిమంతులే. దీంతో గెలుపు కోసం చెరో 100 కోట్లు ఖర్చు పెట్టారనే టాక్ ఉంది. అయితే విజయం మాత్రం శివప్రసాద్ రెడ్డిని వరించింది. ప్రస్తుతం వైసీపీ కౌంట్ లో ఉన్న దర్శి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కాస్ట్లీయెస్ట్ పాలిటిక్స్ గా కేర్ ఆఫ్ గా మారిపోయింది. ఇక్కడి నుంచి పోటీ చేయాలంటే అది ఏ పార్టీకి చెందిన వారైనా కనీసం 100 కోట్లు తూగాల్సిందేనన్న అభిప్రాయం కింది స్థాయిలో పాతుకుపోయింది. పెరిగిన ధరలు దిగొస్తాయేమో కానీ దర్శిలో పొలిటికల్ ఖర్చులు దిగొచ్చే ప్రసక్తే లేదని తెలుస్తోంది. మున్ముందు ఇది ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి మరి.